హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈరోజు క్లియర్గా మనం 3వ నెంబర్ ఐకానిక్ టవర్ని అయితే దగ్గరగా వెళ్ళి చూడబోతున్నాం. అదేవిధంగా 4, 5 ఐకానిక్ టవర్ల దగ్గర కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడబోతున్నామండి. ఇది మనం చూస్తున్నాం కదా, ఇది 3వ నెంబర్ ఐకానిక్ టవర్. 3, 4 ఐకానిక్ టవర్లని ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారండి. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న విషయం అయితే క్లియర్గా చెప్పాలి. ఐకానిక్ టవర్స్ అనేవి పైకి వెళుతూ ఉండే కొద్దీ మనమైతే దూరం నుంచి చూడవలసి ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే కేవలం గ్రౌండ్ ఫ్లోర్ తప్ప ఏది కనిపించదండి. ఎప్పుడైతే మనం దూరం నుంచి చూస్తామో ఎన్ని ఫ్లోర్ల హైట్ నిర్మాణం జరిగింది, కోర్ వాల్ ఎంత హైట్ జరిగింది, డయాగ్రిడ్ కాలమ్స్ ఎంత నిర్మాణం జరిగింది అనేటువంటి వివరాలు దూరం నుంచి చూస్తేనే తెలుస్తాయండి. కానీ మనం లోపలికి వచ్చి కూడా చూసిన తర్వాత బయట నుంచి చూస్తున్నాము, లోపల నుంచి చూస్తూ ఉన్నామండి. ఈ వీడియోని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్దాం. మనం ఇప్పుడు 3వ నెంబర్ ఐకానిక్ టవర్ లోపలికి రావడం జరిగింది. ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్కి సంబంధించినటువంటి పనులు లోపల నుంచి చూసినట్లయితే ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. లోపల ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఈ బీమ్స్ కాలమ్సే ఇంకా ఫిక్స్ చేయలేదు. చూసారా, బీమ్స్ కాలమ్స్ ఫిక్స్ చేయాలి, దాని తర్వాత డెక్ షీట్ల నిర్మాణం చేయాలి, దాని తర్వాత ఐరన్ వర్క్ చేయాలి, ఆ తర్వాత స్లాబ్ వర్క్ అయితే చేయవలసినటువంటి పరిస్థితి. ఇదిగోండి మనం చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో డెక్ షీట్లు, ఆ బీమ్స్ కాలమ్స్ మొత్తం నలువైపులలో కూడా చుట్టూతా కూడా అదే పరిస్థితి ఉందండి. మనం ఏదైతే బీమ్స్ కాలమ్స్, డెక్ షీట్ల నిర్మాణం చేశారు, కానీ ఐకానిక్ టవర్ కోర్ వాల్ లోపల కూడా ఆ బీమ్స్ కాలమ్స్ను ఫిక్స్ చేసి ఆ తర్వాత డెక్ షీట్ల నిర్మాణం చేసి మొత్తం ఒకేసారి స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంది. కానీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం క్లియర్గా ఉందండి. ఎలాంటి షట్టర్స్ లేకుండా, ఎలాంటి స్టాండ్స్ ఇవన్నీ ఏమీ లేకుండా క్లియర్గా ఉన్నాయి, క్లియర్గా చూడొచ్చు. అయితే చాలా రోజుల నుంచి మనం 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఇదే పరిస్థితి కొనసాగుతుంది అనేటువంటి ఆలోచన, డౌటు అందరికీ రావచ్చు. కానీ ఒక చిన్న విషయం అయితే మీకు క్లియర్గా చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి స్లాబ్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వకపోయినప్పటికీ కూడా కోర్ వాల్ అనేది పైకి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం 5 ఐకానిక్ టవర్లలో కూడా మిన్నగా మెరుగైనటువంటి ప్రదర్శన చేస్తున్నటువంటి ఐకానిక్ టవర్ కోర్ వాల్ విషయంలో ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ అనే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మీకు నేను క్లియర్గా బయటకు వెళ్ళి కూడా చూపిస్తాను, ఎన్ని ఫ్లోర్ల కోర్ వాల్ నిర్మాణం జరిగింది అనేటువంటి వివరాలను కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే మనం లోపల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇంకా దగ్గరగా క్లోజ్గా మీకైతే చూపిస్తూ ఉన్నాను. దాదాపు చాలామంది మనల్ని కామెంట్ రూపంలో అడిగారు, ఇంత దగ్గరగా మీరు చూపిస్తున్నారు, చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పారండి. అయితే ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్ డయాగ్రిడ్ లెవెల్లో కూడా ఈ కాంక్రీట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం కొన్ని చూపించడం కూడా జరిగింది. ఏవైతే ఈ ఐరన్ ఉందో ఈ డయాగ్రిడ్ కాలమ్స్కి బేస్మెంట్ లెవెల్లో అక్కడ కూడా కాంక్రీట్ వర్క్ అయితే చేయవలసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కంప్లీట్ అయింది. అదిగో దూరంగా చూసారా, దూరంగా తెల్లగా ఉంది చూసారా, ఆ ప్రాంతంలోనే కాంక్రీట్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అయితే ఇక్కడ చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. డయాగ్రిడ్ కాలమ్స్ ఎన్నో ఫ్లోర్లో, ఎన్నో లెవెల్లో నిర్మాణం జరుగుతుంది అనేటువంటి వివరాలను కూడా మనం ఈ వీడియోలో చర్చకి రాబోతున్నాయండి. చూసినట్లయితే ఇక్కడ ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి 3వ లెవెల్లో ఒక 6 డయాగ్రిడ్ కాలమ్స్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. 6 డయాగ్రిడ్ కాలమ్స్ని ఫిక్స్ చేయడం జరిగిందండి. బయటికి వచ్చేసాం కదా. ఇప్పుడు ఈ డయాగ్రిడ్ లెవెల్స్ అనేవి 2వ లెవెల్లో ఉన్నాయి. 3వ లెవెల్లో ఇంకొక వైపున నిర్మాణం చేశారండి. 3వ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ని నిర్మాణం చేసినప్పటికీ కూడా ఆ డయాగ్రిడ్ లెవెల్కి 3వ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ని
ఆ హైటుని దాటుకొని కోర్ వాల్ అయితే నిర్మాణం జరిగింది. అది మనం మున్ముందు చూడబోతున్నాము. సెంట్రలైజ్డ్ ఈ టవర్ క్రేన్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ కోర్ వాల్ విషయంలోనే చాలా హైట్గా వెళ్తుంది. శాస్త్రీయ పద్ధతిలో చూసినప్పటికీ కూడా కోర్ వాల్ అనేది ఈ డాగ్రిడ్ కాలమ్స్ కంటే కూడా ముందుగానే నిర్మాణం జరగాలి అనేటువంటి విషయాలైతే తెలుస్తూ ఉన్నాయి. ఆ లెక్క ప్రకారమే ఇక్కడైతే పనులు జరుగుతున్నాయి అనేటువంటి భావన మనలో కలుగుతుంది. ఇదిగోండి 3వ లెవెల్ డాగ్రిడ్ కాలమ్స్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ఆ లెవెల్ తర్వాత కూడా కొద్దిగా ఆ ఎల్లో బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ఇంకా హైట్గా కనిపిస్తుంది ఈ కోర్ వాల్ నిర్మాణం అనేది. చూసారా, ఈ ప్రాంతంలో కూడా ఈ కాంక్రీట్ వరకు కోర్ వాల్ కాంక్రీట్ వరకు కంప్లీట్ అయింది. ఆ విధంగా అయితే 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అండి. ఇక ఇప్పుడు మనం 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితులు ఎట్టకేలకు 2వ లెవెల్ డాగ్రిడ్ కాలమ్స్ నిర్మాణం అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. పనులు ఏది ఏమైనా కానీ ఈ 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కాస్త నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయనే భావన మనలో ఉంది. కోర్ వాల్ విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ డాగ్రిడ్ లెవెల్స్ నిర్మాణంలో మాత్రం కాస్త వెనుక పడే ఉన్నాయని మనం చెప్పుకోవాలి. మిగిలిన 4 ఐకానిక్ టవర్లో 3వ లెవెల్ డాగ్రిడ్ కాలమ్స్ నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఇంకా 2వ లెవెల్ డాగ్రిడ్ కాలమ్స్నే ఫిక్స్ చేస్తూ ఉన్నారండి. ఇదిగో క్లియర్గా మనం చూడవచ్చు. ఇక్కడ ఈ 4, 5 ఐకానిక్ టవర్ల దగ్గర ప్రజల సందర్శనార్థం ఒక వ్యూ పాయింట్ను కూడా ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ సంస్థలో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి చాలా వివరంగా ప్రాంతానికి వెళ్ళి ఈ ఐకానిక్ టవర్ దగ్గరికి వెళ్ళి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి చూడొచ్చు. అక్కడికి వచ్చినటువంటి సందర్శకులు వీరంతా కూడా క్లియర్గా చూడొచ్చు. మనం ఇప్పుడు చూసాం కదా 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా పనులైతే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇక మనం 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. మీకు నేను దగ్గరికి వెళ్ళి చూపించను, బయట నుంచే చూస్తాము, ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది కనుక. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి డాగ్రిడ్ కాలం ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయింది. అలాగే 3వ లెవెల్ డాగ్రిడ్ కాలమ్స్ని కూడా ఒక 10 3వ లెవెల్లో డాగ్రిడ్ కాలమ్స్ను పూర్తి చేయడం జరిగింది. అంటే పనులు ఇక్కడ చాలా ఆశాజనకంగా ఉన్నాయి. కోర్ వాల్ విషయానికి కనుక వచ్చినట్లయితే కోర్ వాల్ అనేది 3వ లెవెల్ డాగ్రిడ్ కాలమ్స్తో సమానంగా నిర్మాణం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అండి. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో 3, 4, 5 ఐకానిక్ టవర్ దగ్గర పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రజల సందర్శనార్థం ఒక వ్యూ పాయింట్ని ఇచ్చారని చెప్పాం కదా, ఆ వ్యూ పాయింట్ నుంచే మనమైతే ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది. వివరంగా చూడొచ్చు. ఎవరైనా అమరావతి వెళ్తే ఆ ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళండి, ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళండి, చూడండి. చాలా ఆశ్చర్యం కలుగుతుంది, చాలా సంతోషంగా కూడా ఉంటుంది. పనులు ఇంత వేగంగా జరుగుతున్నాయా అని.